మన సాంప్రదాయ పిండి వంటకాలన్నింటిలోనూ ఈజియెస్ట్ రెసిపీ అంటే ఇదేనండి, సన్నకార పూస. దీన్ని చేయడానికి పెద్దగా శ్రమ పడాల్సిన అవసరం లేదు. చాలా తక్కువ టైంలో, చాలా తక్కువ ఆయిల్తో, ఎవరి హెల్ప్ లేకుండా ఏ పండగైనా లేదా పిల్లలకు ఈవినింగ్ స్నాక్ లాగా అయినా చేసుకోగలిగే ఈ రెసిపీని పర్ఫెక్ట్గా ఎలా చేయాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ D&R కిచెన్. దీనికోసం నేను ఇక్కడ 2 కప్పుల శనగపిండి తీసుకుంటున్నాను. ఇందులో నేను బియ్యపిండి వేయడం లేదు. ఇందులో కొంచెం ఉప్పు, కొంచెం పసుపు, అలాగే 1/2 టేబుల్ స్పూన్ కారం వేసుకుంటున్నాను. వీటన్నింటిని బాగా కలిసే విధంగా ఒకసారి కలుపుకుందాము. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో కొద్దిగా వాటర్ పోసుకుంటూ పిండిని మరీ మెత్తగా కాకుండా మరీ గట్టిగా కాకుండా కలుపుకోవాలి. ఇక్కడ నేను శనగపిండిలో బియ్యపిండి వేయడం లేదు, ఎందుకంటే నేను చాలా సన్నటి కారపూస చేస్తున్నాను కాబట్టి బియ్యపిండి వేయకపోయినా చాలా క్రిస్పీగానే వస్తాయి. ఒకవేళ కారపూస మీరు కొద్దిగా లావుగా చేయాలనుకుంటే మాత్రం కొంచెం బియ్యపిండి యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను చూపిస్తున్న కన్సిస్టెన్సీలో పిండి కలుపుకోవాలి. ఇక్కడ సన్న హోల్స్ ఉన్న మౌల్డ్ తీసుకుంటున్నాను. దీనికి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకుందాం. ఇలా ఆయిల్ అప్లై చేయడం వల్ల ఏంటంటే పిండి మౌల్డ్కి అతుక్కోకుండా ఉంటుంది. కారపూస మౌల్డ్లో పిండి వేసుకునేటప్పుడు ఎప్పుడైనా కొద్దిగా గ్యాప్ ఉండేటట్టు చూసుకోండి. మరీ నిండుగా వేసుకున్నారంటే అది ప్రెస్ చేసేటప్పుడు పిండి బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఆయిల్ వేడి చేసుకుందాము. ముందుగా ఆయిల్ వేడైందో లేదో చెక్ చేసుకోవడానికి కొద్దిగా పిండిని వేసుకోవాలి. ఇలా బాగా ఆయిల్ వేడెక్కిన తర్వాత మంటని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని మనకు వీలైనంత రౌండ్గా కారపూస చుట్టుకోవాలి. చుట్టుకున్న తర్వాత మళ్ళీ మంటని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఒకవైపు కాలిన తర్వాత మరొక వైపుకు తిప్పుకొని ఈవెన్గా ఫ్రై చేసుకోవడమే. మనకు సన్నకారపూస ఫ్రై అవ్వడానికి పెద్దగా టైం ఏం పట్టదు. చూడండి, కారపూస ఎంత రౌండ్గా పర్ఫెక్ట్గా వచ్చిందో కదా, ఈవెన్గా ఫ్రై అయిపోయింది కూడా. దీన్ని వేరొక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాము. ఇలా మనం కలుపుకున్న పిండి మిశ్రమానికి ఎన్ని కారపూసలు అయితే అవుతాయో అన్నింటినీ ఒకదాని తర్వాత ఒకటి చుట్టుకోవడమే. చూడండి ఎంత అందంగా సన్నగా కరకరలాడుతూ కనిపిస్తుందో. ఒకసారి తింటే మళ్ళీ తినాలనిపించే రుచి ఇది. స్కూల్ నుంచి వచ్చిన పిల్లలకు సాయంత్రం టీ టైంలో లేదా ట్రావెలింగ్లో తీసుకెళ్ళడానికి కూడా ఇది ఒక బెస్ట్ రెసిపీ అని చెప్పొచ్చు. చివర్లో కొద్దిగా కరివేపాకును కూడా ఫ్రై చేసుకొని మన కారపూసలో మిక్స్ చేసుకుంటే మన సన్న కారపూస రెడీ అయిపోయింది. ఇది అండి ఈరోజు రెసిపీ. ఈ రెసిపీ నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.